మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదూ? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2025వ సంవత్సరం దేవాది దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు అంటే మనతో ఆయన చేయవలసిన పని ఇంకా మిగిలి ఉన్నది, ఆయన ప్రణాళికలు మన పట్ల ఇంకా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవాది దేవుడిని మనం ఆరాధిస్తూ ఆయన కృపలో బలపడుతూ దేవుని కార్యములను మన జీవితంలో జరిగించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఉండాలి. అందుకే కీర్తనాకారుడైన దావీదు మహారాజు కీర్తనల గ్రంథము 143వ కీర్తన 8వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించుము, నీ వైపు నా మనస్సుని నెత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గమును నాకు తెలియచేయుము. లెట్ మీ హియర్ ఆఫ్ యువర్ అన్ఫెయిలింగ్ లవ్ each morning, for I am trusting you, show me where to walk, for I give myself to you. సో ఇక్కడ భక్తులు చెప్తున్నట్లుగా ప్రతి ఉదయం మనం దేవుని కృపావార్త కోసం కనిపెట్టాలి. ఈ నూతన సంవత్సరంలో జనవరి 1వ తేదీన దేవుని కృపావార్తగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును, ఇజ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ది లార్డ్ టోల్డ్ జాషువా, టుడే ఐ విల్ బిగిన్ టు మేక్ యు గ్రేట్ లీడర్ in the eyes of all the Israelites. They will know that I am with you just as I was with మోసెస్. సో స్నేహితులారా, ఇక్కడ దేవాది దేవుడు యెహోషువకు 2 ప్రామిసులు చేస్తున్నారు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను, ప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. ఆనాడు యెహోషువకు దేవాది దేవుడు చేసిన ఈ వాగ్దానం ఈరోజు నీకు నాకు కూడా చేస్తున్నాడు. 2024వ సంవత్సరంలో నీ జీవితంలో నీవు ఆశించినది నీకు దొరకకపోయి ఉండవచ్చు, అనేకులు నిన్ను అవమానపరిచి ఉండవచ్చు, ఎన్నో కష్ట నష్టాలు నీవు అనుభవించి ఉండవచ్చు. కానీ ఈ 2025వ సంవత్సరంలో దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను గొప్ప చేస్తాడు. ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తోంది, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండాను, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, సో హీ డస్ నాట్ లై. హీ ఈజ్ నాట్ ఎ హ్యూమన్, సో హీ డస్ నాట్ చేంజ్ హిజ్ మైండ్. సో కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేశారంటే నీ జీవితంలో ఖచ్చితంగా దాని నెరవేర్పును నీవు చూస్తావు. కాబట్టి పరిస్థితులను చూసి భయపడకు, దిగులు పడకు, నాకెవరూ లేరు అని కుమిలిపోకు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి, నీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలను చూసి దేవుడిని ఎప్పుడు కూడా నిందించవద్దు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఎప్పుడు అనవద్దు. ఎందుకంటే దేవాది దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. మీరు ఒకసారి యోబు జీవితాన్ని ఒక్కసారి మీరు గమనిస్తే, యోబు ధనవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. ప్రతిదినం తన యొక్క పిల్లలు పాపం చేశారేమో అన్న ఉద్దేశంతో వారి కోసం దాన బలులు అర్పించేవాడిగా ఉన్నాడు. ఎంతో యథార్థవంతుడని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. అలాంటి యోబు జీవితంలో ఒకే రోజు ఆయన సర్వం కోల్పోయినప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. చూసారా, ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం నిందించవద్దు. కాకపోతే అన్ని విషయాలలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిపై ఆధారపడటం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు. సో ఆనాడు యెహోషువకు దేవుడు చేసిన వాగ్దానం ఈరోజు నీకు కూడా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాస్తూ 13వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు కదా, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును ఆయన యుగయుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను అనేకుల ఎదుట గొప్ప చేయిస్తాడు. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చెయ్యి. ఇంతవరకు నువ్వు కోల్పోయినది చాలు,
ఇక నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యం తెచ్చుకో, నీ సమయం ఆరంభమైనది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఈ వాగ్దానాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారి జీవితాలలో మీరు అద్భుతమైన మేలు కార్యములు జరిగించండి. గత సంవత్సరంలో వారు ఏదైతే కోల్పోయారో, గత సంవత్సరంలో ఏదైతే వారు ఆశించినది దొరకలేదో అటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ 2025వ సంవత్సరం వారి జీవితాలకు ఎంతో మేలుకరంగా మార్చండి. యెహోషువకు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మాకు మీరు అనుగ్రహించారు. మీరు మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని గొప్ప చేయండి దేవా. అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో వారి జీవితాలలో గొప్ప మేలులు చేసి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.